seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంకొక వ్లాగ్ ఇందులో అంటే ఒకరోజు కాదు, చాలా రోజులు చేశాను, అలాగా కలిపి పెట్టాను అనమాట. హోప్ఫుల్లీ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఒకటి తీసుకున్నాం, అది దీనిలో చెప్పబోతున్నాను. సో అది మీరైతే చూస్తూ ఉన్నాను బ్లాగ్ని. ఫస్ట్ అయితే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆ రోజు నేను ఒకదాన్నే వెళ్ళాను అనమాట. ఈయనకి గత 2.5 వీక్స్ నుంచి కంప్లీట్గా ఆఫీస్ పనిలో రాత్రి లేదు పగలు లేదు, అంత దారుణంగా బిజీగా ఉన్నారనమాట. సో ఈయన రాలేకపోయారు, నేనే వెళ్ళాను అనమాట. లైక్ ఎలా వెళ్ళానంటే, ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా హాస్పిటల్ అంటే చాలా కాస్ట్ పడుతుంది క్యాబ్లో. సో దగ్గరున్న ట్రైన్ స్టేషన్ వరకు వెళ్ళి ట్రైన్లోని అక్కడ దిగి అక్కడ నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. సో అలా నాకు తక్కువ పడింది. ప్లస్ నేను వెళ్ళిన టైమింగ్స్ కూడా అంత రష్ ఏమి ఉండదు, చాలా ఖాళీగా ఉంటుంది. సో ప్రశాంతంగా వెళ్ళాను అనమాట. ఎందుకని అంటే డయాబెటీస్ కదా, సో అది చెక్ చేసుకోవాలి. నాకు ఇచ్చిన యూనిట్స్ సరిపోవట్లేదు అనమాట ఫాస్టింగ్ షుగర్ కంట్రోల్లో ఉండటానికి. అదొక్కటే తేడా చూపిస్తుందని చెప్పాను కదా. సో అదొక్క దానికోసం అని చెప్పి రెగ్యులర్గా చెకప్ అనమాట. ఆఖరికి ఫోన్ కాల్ మీటింగ్స్ కూడా ఉండినాయి డాక్టర్ తోటి. నాకు అంత ఇదిగా చెక్ చేస్తున్నారు అండ్ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. లైక్ అంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేవి ముఖ్యంగా ఎంత బాగుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నమాట పేషెంట్లకి. ఓకే, మన వీళ్ళు బాగా చూసుకుంటున్నారులే అని. మరి డెలివరీ టైంలో ఎలా ఉంటుందో కానీ అది కూడా దగ్గర పడుతుంది డేట్. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పిందనమాట, మోస్ట్ ప్రాబ్లీ ఇంకా మ్యాక్సిమం 7 వీక్స్లో డెలివరీ చేస్తాము అని చెప్పి. బిఫోర్ దట్ ఏంటంటే ప్లానింగ్ చేస్తారనమాట, ఫోర్లాస్నింగ్ ప్లానింగ్ అంటారు ఇక్కడ, డెలివరీ ప్లానింగ్. సిన్స్ ఇట్ ఈస్ సి సెక్షన్ ముందే డేట్స్ ఫిక్స్ చేసేసుకుని, టైం ఫిక్స్ చేసేసుకుని పలానా టైంకి వచ్చి అడ్మిట్ అవ్వాలి అండ్ వాళ్ళు రూమ్ టూర్ అదంతా చూపిస్తారనమాట. ఓటీ ఒక్కటి చూపించరు కానీ మిగిలినదంతా వాళ్ళు డాక్టర్లు అదంతా పరిచయం చేసి మనకు అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. అండ్ మన కన్సర్న్స్ కూడా వాళ్ళకి చెప్పచ్చు అనమాట. లైక్ మనకి ఈ భయాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకు ఈ ఫోబియా ఉంది. నాకైతే స్పెషల్గా సూదులు అంటే భయం, నీడిల్స్ కనిపిస్తే నాకు పిచ్చొచ్చేస్తుంది. అలాంటిది నేనే ఇచ్చుకుంటున్నాను ఇన్సులిన్ అదంతా అని. సో అవన్నీ చెప్పచ్చు అనమాట. సో వాళ్ళు టేక్ కేర్ ఆఫ్ చేస్తారు ఆ టైంలో, మనకి ఎక్కువ భయం అనేది కలగకుండా. సో అది. అండ్ ఆ రోజైతే వెళ్ళొచ్చాను, అంత బాగుంది. డోసేజ్ అనేది లైట్గా పెంచారు. ఒకవేళ ఇంకా కంట్రోల్ అవ్వకపోతే ఇంకొంచెం పెంచమని నాకు చెప్పారనమాట, ఎంతవరకు మార్చాలి అని చెప్పి. అండ్ మళ్ళీ కాల్ చేస్తూ ఉన్నారు అదే వీక్లోని. సో అది ఇంకా తిరిగి అయితే వచ్చేసాను యాస్టీస్గా. మళ్ళీ ఎలా వెళ్ళాను అలాగా క్యాబ్ బుక్ చేసుకొని స్టేషన్ దగ్గరికి వచ్చి, దగ్గరలో ఉన్న స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చాను అనమాట. సో అది. అండ్ వచ్చిన తర్వాత చెప్పాను కదా చాలా రోజులు కలిపి చేస్తున్నానని వ్లాగ్లో. ఒక లాస్ట్ వీకెండ్ అయితే కంప్లీట్గా క్లీనింగ్, ఇల్లు ఎలా పడితే అలా ఉంది, చాన్నాళ్ళు అయిపోయింది క్లీన్ చేసి. సో నేను చేద్దాం అనుకున్నాను కానీ నాకు తెలుసు కదా నా పరిస్థితి, ఎక్కువ ఒకేసారి చేయలేకపోతున్నాను పని. సో పిల్లలు పాపం నాకు చాలా హెల్ప్ చేశారు ఆ రోజు. నేను వ్యాక్యూమ్ పెడుతుంటే బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ రూమ్ అంతా సర్దారు. అండ్ హాల్లోని కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసింది పాప బాబు ఇద్దరు కలిసి మొత్తం అంతా అనమాట. అండ్ బట్టలు వాష్ ఇవన్నీ అయినాయి వీకెండ్ అంతా కూర్చుని. పాపం ఈయన పని ఈయనది, మా పని మాది. అలాగా
ఎటు కదలకుండా అయిపోయిందనమాట. అసలు ఎంత పని చేస్తున్నారంటే అయినా బుర్ర పని చేయట్లేదు. అండ్ నాకు పిచ్చెక్కేస్తుంది ముందు. వీకెండ్‌లో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అలవాటు అయిపోయింది. ఏంటంటే 9 to 5 జాబ్ లాగా అసలు 5:30, 6 అవ్వంగానే ల్యాప్టాప్ క్లోజ్ చేయాలి, ఫ్యామిలీ దగ్గరికి రావాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని. అలాంటిది వీక్ డేస్లోనే అంత లీజర్గా ఉంటాయి, వీకెండ్స్లో ఇంకెంత ఉంటాం. అలాంటిది వీకెండ్ కూడా, ఆఖరికి సండే కూడా వర్కింగే అనమాట. ఈవెన్ నైట్స్ అస్తమాను లేసి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి పని. సో అంత బిజీ ఉండేసరికి నాకు పిచ్చి పట్టేసింది. సాయంత్రం ఇంకేంటంటే సరే ఇలా కాదులే, కొంచెం బ్రేక్ తీసుకుందాం అని చెప్పి మమ్మల్ని దగ్గరలో ఉన్న కార్ వాష్ ఏరియా దగ్గర తీసుకుని వచ్చారు. అండ్ అక్కడ చూస్తే వేరే వాళ్ళు కారులో దిగుతూ ఎక్కుతూ వాళ్ళ చేతిలో ఈ స్లషీ చూసాను అనమాట. నేను ఎప్పుడు తాగలేదు. సో నేను అన్నాను, అదేంటిది వాళ్ళ చేతిలో ఉన్నది, నాకు కూడా కావాలన్నాను. సో లోపలికి వెళ్ళి వెంటనే అయితే ఆ స్లషీ కొనుక్కున్నాం. బాబా ఆ రోజు ఇంట్లోనే ఉంటాను, నేను రానన్నాడు. చూడండి వాడి లక్. సో వాడి కోసం అని చెప్పి ఇంకా మళ్ళీ ఇంకోటి తీసుకుని ఎక్స్ట్రా ప్యాకింగ్ చేయించుకుని మేము అక్కడే తాక్కుంటూ కార్ వాష్ అయితే చేయించుకున్నాము. సో అదయింది. కొంచెం బ్రేక్ అలా మధ్య మధ్యలో తీసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ పని చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా కడుపులో ఉన్న బుడ్డోడైతే అసలు ఎంత ఇదంటే, కరెక్ట్గా నేను వీడియో తీస్తున్నాను, కరెక్ట్గా ఈయనకు చూపిస్తున్నాను అన్నప్పుడే సైలెంట్గా ఉంటుంది అనమాట. ఎవ్వరూ లేని టైంలో ఉంటుంది నాకు. అసలు మామూలుగా కిక్కులు కాదు. ఈవెన్ స్కానింగ్ అప్పుడు కూడా అంతే, ముడుచుకుపోయి అస్సలకి కోఆపరేట్ చేయట్లేదు. వాళ్ళకి పిచ్చి పడుతుంది అనమాట స్కాన్ టైంలోని. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా తర్వాత ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా సండే అయితే మాకు అసలు చర్చ్కి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. అంతా చెప్పాను, నేను పని దీంట్లోనే బిజీ ఉండిపోయి రాత్రి అంతా పడుకోలేదు అనమాట. సాటర్డే నైట్ అంతా పడుకోకపోయేసరికి ఇంకా పొద్దునే లేసి ఏం వెళ్తాము, ఇంకా సరేలే నిద్ర లేనకుండా బయటకు వెళ్ళి కూడా కష్టము అని చెప్పి ఇంట్లోనే ఆగిపోయాము. ఇంకా ఈయన ఏంటంటే చికెన్ కట్ చేసి పెట్టారు. నేను ఇంకా ఫాస్ట్గా బటర్ చికెన్ యాజ్ యూజువల్గా వాడికి కావాలి కదా, సో వాడి కోసం అని చెప్పి బోన్లెస్ చికెన్ తోటి బటర్ చికెన్ ఇంకా నార్మల్ చికెన్ పీసెస్ తోటి మన మామూలు కూర చేశాను, చికెన్ కూర. చాలా బాగా వచ్చింది. అసలు ఎంత ప్రశాంతంగా తిన్నాం అనమాట. సండే అంటే ఇలా ఉంటుంది, లైక్ పొద్దున్నే లేచి మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకుని తలకి రిలాక్స్ అయ్యి కాస్త ఇలాగా చికెన్ కూర చేసుకొని లంచ్ అలా తిని, పైగా ఆ రోజు మ్యాచ్ కూడా ఉంది, ఫైనల్ మ్యాచ్ సండే. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారు చెప్పండి ఎస్ఆర్హెచ్కి వరల్డ్ కప్ అంటే ఐపీఎల్ కప్ వస్తుందని. నేను విన్ అవుతారనే చాలా అనుకున్నాను, బట్ బ్యాడ్ లక్. కానీ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అసలుకి ఆ లిస్టులో కూడా కనబడలేదు కనీసం. పాపం వాళ్ళు ఎక్కడో బాటంలో ఉన్నారు. అలాంటిది ఈ ఇయర్ వాళ్ళే రన్నర్ అప్ వరకు అసలు అంత పైకి వచ్చారంటే చాలా మంచి విషయం అనమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా గట్టిగా కాస్త ట్రై చేసి కప్ ఏమైనా గెలుస్తారేమో చూడాలి. బట్ చాలా అయితే డిసప్పాయింట్ అయ్యాము. ఈయనైతే అసలు ఆ పక్కన పని చేస్తూనే యువతలకు వచ్చి చూస్తూనే ఉన్నారు పాపం, అస్తమాను ఏమవుతుందని. నేనైతే ఓడిపోతున్నా కూడా లాస్ట్ వరకు చూసి చాలా ఫీల్ అయ్యాను అనమాట. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేము. కష్టపడ్డారు కానీ దానికి తగ్గ ఫలితం రాలేదు, అంతే. ఇంకా లంచ్ అయింది, కరెక్ట్గా అదే టైంకి లంచ్ అయింది. అలా కూర్చున్నాం, మ్యాచ్ స్టార్ట్ అయింది. ఎంత ఊపుతోటి స్టార్ట్ అయింది, అసలు మంచి ఇదిగా ఉన్నాం అనమాట. నేను ఎప్పుడో పెట్టిన రీల్ని మళ్ళీ నేను స్టోరీలో రీపోస్ట్ చేశాను, లైక్ ఎస్ఆర్హెచ్కి మా సపోర్ట్ అని చెప్పి. అది చూస్తేనే ఇలా అయింది, నాకే ఇది అనిపించింది. బట్ ఎనీవేస్ ఎలా ఉన్నా కూడా మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్కే ఉంటుంది, అస్సలు మారదు. సో యా, అది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ఎంతమంది అలా ఫీల్ అయ్యారు అని చెప్పి. అండ్ ఇంకా పాపకి మళ్ళీ స్విమ్మింగ్ దానికి అయితే వేసాము. చెప్పాను కదా ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ అన్నీ ఫినిష్ చేయాలన్నమాట ఖచ్చితంగా.
థర్డ్ గ్రేడ్కి వచ్చేటప్పటికి దానికి అన్ని లెవెల్స్ ఫినిష్ అయిపోతే ఇంకా మంచిది. బాబుకైతే ఆల్రెడీ అయిపోయినాయి. వాడికైతే ఇంకా నెక్స్ట్ ఇయర్ నేషనల్ ఎగ్జామ్ కూడా ఉంది, స్విమ్మింగ్ టెస్ట్. సో మంచి పని అయింది, వాడికి ఈలోపే అన్ని లెవెల్స్ కంప్లీట్ చేసేసుకున్నాడు. ఇంకా పాపకి కూడా అలాగ, అందుకనే ఇంకా గ్యాప్ ఇవ్వకుండా వరుస పెట్టేస్తున్నాను. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా అంత దూరం తీసుకుని వెళ్ళడానికి అయితే అవ్వదని. అండ్ నేను ఈయన కలిసి స్కూల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని పిక్ చేసుకుని అటు నుంచి అటే డైరెక్ట్గా స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తున్నాం అనమాట. స్విమ్మింగ్ క్లాస్ కొంచెం దూరం ఇంటి దగ్గర నుంచి. సో అందుకని ఇంకా స్కూల్ అయినాక వీళ్ళకి అన్నం తినటం అలవాటు, లేకపోతే అస్సలు ఆకలేరు ఆకలికి. ఇంకా అందుకని ఇద్దరికి బాక్సులు కట్టుకుని వెళ్ళాను, బ్యాగ్లో పెట్టుకుని. ఆ బాక్స్లు అదే తీసుకుని పాపం తింటున్నారనమాట. కారులోనే తిన్నాము, అలా వెళ్ళాము. ఇంకా క్లాస్ అయింది. ఇదివరకు అయితే అలౌడ్ ఉండేది లైక్ వీడియోస్ అవన్నీ తీయటానికి, ఇప్పుడు అది తీసేసారనమాట, అలౌ చేయట్లేదు. ఎందుకంటే అడల్ట్స్ కూడా అదే ప్లేస్లోని స్విమ్ చేస్తూ ఉంటారు. సో ప్రైవసీ GDPR రూల్స్ వలన వీడియోస్ ఫొటోస్ ఏవి తీయొద్దన్నారు. సో అక్కడేం తీయకుండా ఇంకా నేను యువతలకు వచ్చైతే చిన్న క్లిప్స్ తీసాను అనమాట. సో అదయింది. ఇంకా మరుసటి రోజే మిడ్ వైఫ్ తోటి అపాయింట్మెంట్. ఆ రోజు పాప స్కూల్కి వెళ్ళలేదు, అస్సలు లేగలేదు. ఎంత లేపినా కూడా పాపం బాబు అయితే వెళ్ళిపోయాడు. నేను ఆగను, నేను వెళ్ళాలి అని. ఎందుకంటే ఇంకా హార్డ్లీ 1 వీకే ఉంది స్కూల్కి, తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేసే కంప్లీట్గా. వాడు మాత్రం చక్కగా వెళ్ళిపోయాడు స్కూల్కి, ఇది మాత్రం ఉండిపోయింది. నాకు ఆ రోజు మిడ్ వైఫ్ తోటి అపాయింట్మెంట్ ఉంది. సో నేను పాప కలిసి వెళ్ళాం అనమాట. వెళ్ళాము. అండ్ తనైతే చెక్ చేసింది మొత్తం యాజ్ యూజువల్గా, బీపీ, షుగరు, హార్ట్ బీట్, ఇక్కడ యూట్రస్ సైజ్ కూడా చెక్ చేస్తారనమాట. సో అంతా నార్మల్లోనే ఉంది, గ్రాఫ్ లైన్ అంతా నార్మల్గా వెళ్తుంది, కంగారేం లేదు, అంత బాగుంది అని అంది. అమ్మి అనుకున్నాను. ఇంకా హాస్పిటల్ అపాయింట్మెంట్ అవ్వంగానే ఈయనకు కాల్ చేయి వస్తా అన్నారు పిక్ చేసుకోవడానికి. సో అందుకని ఇంకా నేను అవ్వగానే ఈయన కాల్ చేస్తే ఈయన వచ్చారు. ఇంకా కాఫీ తాగబుద్ది అయింది. ఎక్స్ప్రెసోకి వెళ్ళాం అనమాట. ఎక్స్ప్రెసోకి వెళ్ళి క్రోజెంట్ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. బేసిక్ ఫ్రూకోస్ అంటే బ్రేక్ఫాస్ట్ ఇదనమాట ఇక్కడ ఎక్స్ప్రెసోలో, చాలా బాగుంటుంది. సో అదిను ఎక్స్ట్రా స్ట్రాంగ్ షార్ట్ కాఫీ తీసుకున్నాము. అది వెరీ మచ్ నీడెడ్. నేను ఎందుకంటే పొద్దున్న కాఫీ తాగలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు తెలుసు ఆవిడకి అక్కడికి వెళ్ళంగానే నాకు షుగర్ టెస్ట్ చేస్తుందని. సో అందుకని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాను. సో నార్మల్గా చూపించింది అనమాట. అమ్మయ్య అనుకున్నాను. నా కాళ్ళు చూసారు ఎంత లెవెల్లో వాసిపోయినాయో. అసలు నడుస్తుంటే నీళ్ళు ఇలా ఊగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట, కాళ్ళల్లోని వాటర్ షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అసలు అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపించింది చాలా బెటర్, అంతకన్నా దారుణంగా ఉన్నది యాక్చువల్గా. పాప ఇంక రోజు పాపం ఇలా కూర్చుని ఏదో ఒకటి రాసి, నూనె ఏదో ఒక క్రీమ్ రాసి అలా మసాజ్ చేస్తూ ఉంటుంది నాకు. ఒక్క లాస్ట్ ఎగ్జామ్ ఇవాళ, లాస్ట్ డే అనుకోవచ్చు కాలేజ్లో. ఇంకా లీవ్ తీసేసుకుంటున్నాను అనమాట. చెప్తాను, నేను మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నాకైతే గుర్తుగా ఉండాలని చెప్పి ఇంకా ఇవాళ రికార్డ్ చేస్తున్నాను బ్లాగ్లోని. లీవ్, పేరెంటల్ లీవ్కి వెళ్ళే ముందు ఫినిష్ ఆఫ్ చేసేయాలి కొన్ని టాస్క్లు అనేవి. సో ఇవాళ ఫైనల్ డే. ఇవాళ రాసిన ఎగ్జామ్ని బట్టి నాకు గ్రేడ్స్ ఇచ్చేస్తుంది అనమాట. సో లీవ్లోకి వెళ్ళిపోతున్నా. మమ్మ లేదీగా అంటారు ఇక్కడ. సో ఆ లీవ్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ పోలని ఉండేసరికి దారుణంగా అయిపోయింది. నేను ఎప్పుడు బయటకు వచ్చినా అది ముక్కులోకి వెళ్ళిపోయి బాగా మరుసటి రోజు ఫుల్ బ్లడ్ వస్తుంది ముక్కులోంచి. నేను బయటకి రాని రోజులు పర్వాలేదు, బయటకు వచ్చాను అంటే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది అన్నమాట బ్లడ్. బస్ టైం అవుతుంది. సరే వెళ్ళి ముందు మీతో మళ్ళీ మాట్లాడతాను. కాలేజ్కి వెళ్ళాలనుకుంటే ఎలా అయిపోయిందంటో. నేను ఇంటికి వెళ్ళినాక మాట్లాడతాను. చాలా
ఎండలో నుంచుని పిచ్చెక్కిపోయిందనమాట. ఇంటికి వెళ్ళాక మాట్లాడతా. ఏంటి డెసిషన్ అంటే పేరెంటల్ లీవ్లోకి వెళ్ళాలి అని అనుకున్నాను ఇంకా. ఎందుకంటే నా వల్ల అవ్వట్లేదు. లైక్ రోజు వెళ్ళటం అయితే చాలా కష్టం. ఇంకా ఒక్క మంతే ఉంది సమ్మర్ హాలిడేస్కి. సో ఎలాగో ఒక్క నెలే కదా, బట్ చాలా కష్టం అంటే వెళ్ళటం రావటం, నేను ఈ షుగర్ మెయింటైన్ చేయటం, దానికి తోడు కంటిన్యూస్గా అపాయింట్మెంట్స్. నేను అవి క్యాన్సిల్ చేయలేను ఆ అపాయింట్మెంట్స్ అనేవి, ఎందుకంటే హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి. సో అవి చూసుకోవాలి ఇవి చూసుకోవాలి అంటే అవ్వట్లేదు అస్సలు. చాలా కష్టంగా ఉంది. మా టీచర్తో మాట్లాడాను అనమాట. ఆవిడైతే చెప్పింది ఇదంతా కాదు, ఫస్ట్ హెల్త్కి ప్రయారిటీ ఇచ్చి రెస్ట్ తీసుకో, కంప్లీట్గా హాస్పిటల్ అపాయింట్మెంట్స్ చూసుకో, కంప్లీట్గా నీ మీద బేబీ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. తర్వాత డెలివరీ అయిన తర్వాత నేను రెడీగా ఉన్నా అన్నప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు వచ్చి యాజ్టీస్గా అని చెప్పి అందనమాట. నాకు అది బెటర్ అనిపించింది. సో బ్రేక్ అయితే తీసుకుందాం అని అనుకుంటా ఉన్నాను, అదే చెప్పాను. అండ్ నాకు ఈ లెవెల్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక ఎగ్జామ్ ఉంది, అదొక్కటి రాస్తే నాకు అయిపోద్ది అనమాట, గ్రేడ్స్ ఇచ్చేస్తారు. సో తర్వాత నేను రెడీగా ఉన్నాను, వెళ్ళి జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేయాలా, నెక్స్ట్ లెవెల్ నుంచి. సో అదైతే అనుకున్నాము. చాలా అంటే అనుకుంటాము, చాలా నయం అనిపించింది, లైక్ బెటర్ అనిపించింది. ఎందుకంటే దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే, నేను ఇన్సులిన్ షాట్స్ పెంచినా కూడా నాకు ఫ్లక్చుయేషన్ చూపిస్తూనే ఉంది. ఐ నీడ్ టోటల్ కాన్సన్ట్రేషన్ అనమాట నా మీద. నేను ఎందుకని ఇట్లా అవుతుంది నాకే అర్థం కావట్లేదు. సో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ నా మీద, హెల్త్ మీద పెట్టాలి మొత్తానికైతే అని అనిపించింది. ఇదంతా సెకండరీ అని. సో అదైతే అనుకున్నాము. అండ్ అనుకుని స్కూల్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. అండ్ దే సెడ్ ఓకే, ఎప్పుడైతే మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అని అన్నారు. సో హమ్మియా అనిపించింది. ఎలా అయినా కూడా ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ఎప్పుడైనా మన హెల్త్ కరెక్ట్గా ఉంటే, మన హెల్త్ బాగుండి అన్నీ బాగున్నాయి, వచ్చే బేబీ బాగున్నాడు అంటే కనుక ఆబ్వియస్లీ మిగిలినవన్నీ లైనప్ అవుతాయి మంచి జరగటానికి. సో అందుకని ఇంకా దాని మీద కంప్లీట్గా దృష్టి పెట్టాలని అనుకున్నాను. సో అదండి నేను తీసుకున్న ఈ డెసిషన్, చిన్న బ్రేక్. సో కంప్లీట్గా ఇంకా ఇంట్లో పనులు అలా అని చెప్పి పడి చేసేయడం కాదు, నా వల్ల కాదు. మీరు చూస్తున్నారు ఎలాగో. సో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు, అండ్ కంప్లీట్గా నా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను వ్లాగ్స్లోని. సో ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్లో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.